హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ మానియా. సమ్మర్ అయిపోయింది కదండి, హాలిడేస్ అన్నీ అయిపోయి యథావిధిగా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యాయి. ఎవరి పనుల్లో వాళ్ళు ఇంక బిజీగా ఉంటారన్నమాట. ఇంకా నో అల్లరి, నో హడావడి ఇంట్లో. సో పిల్లలకి ఆల్మోస్ట్ చాలామందికి కొంచెం 1 వీక్ బిఫోర్ పెట్టారు స్కూల్స్, కొంతమందికి ఆఫ్టర్ 1 వీక్ అలా పెట్టారు కదా అండి. సో మా పిల్లలు ఇది యాక్చువల్లీ ఇది 2 days వ్లాగ్ అనమాట. ముందు రోజుది అండ్ నెక్స్ట్ డేది. వాళ్ళు చూడండి బుక్స్ అన్నీ నీట్గా బ్యాగ్స్ అవన్నీ సర్దేసుకుంటున్నారు. బుక్స్ ఏమున్నాయి ఏంటి లాస్ట్ క్లాస్ ఉంటాయి కదా అవన్నీ నీట్గా పెట్టేసుకున్నారనమాట. రేపటికి కావాల్సిన యూనిఫామ్ కూడా సెట్ చేసి పెట్టుకున్నారు ఇద్దరు నీట్గాను. అండ్ ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆడుకుంటున్నారనమాట. ఇంక హాలిడేస్ అయిపోయాయి కదా అని బెంగ అనమాట వాళ్ళకి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది ఏంటంటే ఇంకా హడావిడి కదండి ఉదయమే. మా పెద్ద బాబుకి హ్యాపీ బాబుకి మార్నింగ్ 7:50కి స్కూలు. సో ఇంకా దాన్ని ఎర్లీగా రెడీ చేసేసి పంపిద్దామని చెప్పేసి బ్రేక్, వాటర్ బాటిల్ అండ్ అలాగే కొంచెం నాకు ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ డే స్కూల్కి నేను ఎలా ఉన్నానో గుర్తులేదు కానీ ఇప్పుడు అంటే ఎలా వెళ్తారో ఏంటో, ఇన్ని డేస్ ఇంట్లోనే ఉన్నారు కదా అని ఎందుకో ఉదయం నుంచి చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. సో రెడీ చేసి పంపించాను మా పెద్ద అబ్బాయిని. అందరూ సమ్మర్ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. స్కూల్స్ ఇంకా ఓపెన్ అయ్యాయి కాబట్టి ఇంకా హడావడి మొదలైపోద్దండి. యాక్చువల్గా మార్నింగ్ హడావడి ఇంకా అలా నడుస్తూనే ఉంటుంది కదా, అందరి ఇంట్లో ఉండేది ఇది. సో మా అబ్బాయి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ డే క్లాస్ ఎలా అయిందో అది నాకు చెప్తున్నాడు అనమాట. అంత గుర్తుపెట్టుకున్నాడు. ఏం చెప్పలేదు మమ్మీ, ఇలా తమతో ఏవో యాక్టివిటీస్ అవి చేయించారు అని చెప్తున్నాడు అనమాట. వీళ్ళకి హాఫ్ డేస్ అండి. 12:45 వరకు మా హ్యాపీ బాబుకి స్కూలు. సో ఓన్లీ బ్రేక్ అండ్ వాటర్ బాటిల్, లంచ్ లేదు. లంచ్కి నేనే మళ్ళీ ఇంటికి తీసుకురావాలన్నమాట. మార్నింగ్ మా హస్బెండ్ దించుతారు, పికప్ మాత్రం నేను చేసుకుంటాను వాళ్ళకి. సో ఇంక మార్నింగ్ లేచి రెడీ అయిపోయి నీట్గానే ఫ్రెష్గా స్నానం చేసేసి దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయాడు. మా పిల్లలండి ఇప్పటి నుంచి చిన్నప్పటి వరకు ఎప్పుడు నేను స్కూల్కి వెళ్ళను అని అలా అసలు అనే రకాలే కాదండి. వాళ్ళకి ఎన్ని డేస్ హాలిడేస్ ఇచ్చినా నవ్వుతూ నెక్స్ట్ డే వెళ్ళిపోతారు అనమాట. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. సో ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాడు. ఇంకా మా చిన్న అబ్బాయి అనమాట. మా చిన్న బాబు ఇంకా లేగుస్తాడు అనమాట నెమ్మదిగా. కొంచెం నిద్ర ఎక్కువ, చిన్నోడు కదా, అల్లరి ముద్దు కదా. సో లేచాడు, చూడండి తినడానికి తిప్పలు పెడుతున్నాడు. ఎప్పుడు అండి బ్రేక్ఫాస్ట్ తినడు, లంచ్ తినడు, డిన్నర్ తినడు, స్నాక్స్ కూడా తినిపించుకోవాలి చివరికి. అస్సలు తినడు. బ్రతిమలాడి పెట్టాను. కారం లేకపోయినా కారం ఉంది అంటాడు. ఏంటో ఇంకా మా పొన్ను బాబుతో కొంచెం కష్టమే తినిపించడంలో మాత్రం. కొంచెమే తిన్నాడండి. అది టిఫిన్ చేసి పెట్టాను కానీ అంత ఎక్కువేం తినలేదు. సో ఇంక తనకి యాజ్ యూజువల్గా రెడీ చేసేస్తున్నాను అనమాట. సో ఈ స్కూల్ అంటే నాకు అసలు నిద్ర పట్టలేదు ముందు రోజు నైట్ అంతా. ఎలా వెళ్తారో ఏంటో అని అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇన్ని రోజులు మన దగ్గర ఉండి ఇప్పుడు అలా ఒకసారిగా మళ్ళీ వెళ్ళిపోతే ఏంటో ఫీలింగ్ చెప్పలేము ఇంకనమాట. అంత ఎమోషనల్ అయిపోయాను నేను. సో ఇంట్లో ఒక్కళ్ళమే ఉంటాం కదండి, కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. నేనైతే చాలా బోర్ ఫీల్ అయ్యాను అనమాట పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత. ఏం చేస్తాం ఇంకా అలా ఏదో హౌస్ హోల్డ్ పనులు ఉంటాయి కదా అవి చేసుకోవడమే అన్నట్టుగా ఇంకా అలా కానిచ్చాను. అండ్ చిన్నబాబుకి కూడా బ్రేక్ అండ్ వాటర్ బాటిల్ పెట్టాను. ఏమో టిఫిన్ తినలేదంటే కారంగా ఉందంట చూడండి, అందుకని తినలేదంటే ఏదో ఒక వంక అనమాట. సో దండం పెట్టేసుకుంటున్నాడు దేవుడికి. దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాడు అనమాట. సో మీకు పిల్లలతో ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను అందరికీ. అండ్ మీరు సమ్మర్ హాలిడేస్ని కూడా ఎలా ఎంజాయ్ చేశారో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మా పిల్లలిద్దరివి డిఫరెంట్ టైమింగ్స్ అండి. అంటే ఒకళ్ళు 7:50కి వెళ్ళి 12కి ఒకరు 12:45కి ఒకరికి, అండ్ 8:45 టు 12 వరకు పొన్ను బాబుకి అనమాట. సో వాళ్ళకి పికప్ టైము వేరే ఉంటుంది, డిఫరెంట్గానే ఉంటుంది. అండ్ డ్రాపింగ్ టైం కూడా డిఫరెంట్గానే ఉంటుంది అనమాట. సో మార్నింగ్ మా హస్బెండ్ దింపుతారు. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ నేను పికప్ చేసుకుంటాను అనమాట. 2 సార్లు తిరగాలి. ఎండలండి చాలా బీభత్సంగా ఉన్నాయి కదా, 2 సార్లు తిరిగేసరికి అయిపోతుంది సీన్ అనమాట. సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకి ఇంట్లో పనులు ఉంటాయి కదండి, ఆ సోఫా సెట్ చేసుకోవడం అవి అన్నీ చేస్తున్నా అనమాట. సో ఈ ఇల్లు సర్దడం పని ఉంటుంది చూడండి, అలా సర్దుతూనే ఉండాలండి, అలా చేస్తూనే ఉండాలి. ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ అంటారు కదా, అది ఇది అనమాట బాగాను.
నాకు అనిపిస్తుంది తీస్తారో ఎక్కడో అక్కడ పెడతారు, మళ్ళీ దాన్ని మనం వాళ్ళు వెళ్ళిన తర్వాత సర్దుకోవాలంటే యాక్చువల్లీ అది చాలా ఒక పూట పట్టేస్తుంది అనమాట. అండ్ లేచారు, బెడ్షీట్స్ అలాగే వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ నేను ఫోల్డ్ చేసుకొని అన్నీ నీట్గా సర్ది పెడుతున్నాను. మళ్ళీ వాళ్ళకి 12కి నేను పికప్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఆ టైం కల్లా నేను స్పీడ్గా వెళ్ళి మళ్ళీ పికప్ చేసుకొని తీసుకురావాలి. ఏముందండి ఇంట్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ నేను పిల్లలు వెళ్ళిన తర్వాత చేశాను. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంట్లో పనులు అన్నీ చేసుకునేసరికి 12 అయిపోయిందనమాట. సో ఇంకా కిచెన్లో పనులు ఉంటాయి కదండి. యాక్చువల్లీ వంట నేను చేసేసాను. సో ఇంకా కొంచెం రసం పెట్టాల్సి ఉందనమాట. సో కిచెన్లో నేను కబోర్డ్స్ సర్దాను. అవన్నీ కొంచెం ఎంటీ అయిన గ్లాస్ జార్స్ అవి అన్నీ ప్లాస్టిక్ టిన్స్ అవి ఉంటే తీసాను. సో అవన్నీ సర్దుతున్నా అనమాట. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ మనకు అసలు పని స్టార్ట్ అవుద్ది అన్నాను కదా, ఇదే అండి. కిచెన్లో అక్కడే ఉంటాయండి, గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ సర్దాలి. అండ్ అలాగే రసం పెట్టాలని చెప్పాను కదా, రసంకి రెడీ చేస్తున్నాను. రసం పెట్టేసి ముద్దపప్పు చేశాను. ముద్దపప్పు, ఆవకాయ అండ్ నెయ్యి కాంబినేషన్ ఈరోజు. అండ్ రసం కూడా అనమాట. సో పిల్లలు అదే చెయ్యమని చెప్పారు. సో వాళ్ళ కోసం నేను అది చేస్తున్నాను. సో ఇంకా తర్వాత ఉంటాయి కదండి, ఆ గిన్నెలు తోమాలి, చాలా పనులు ఉంటాయి అన్నమాట. అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు, ఒక్కొక్కటిగా అవుతుంది. గుర్తొస్తున్నారు కానీ పిల్లలు మరి ఇంక అంతే, ఇంకేం చేయలేము, మరి వచ్చేస్తారు కదా 12కి అనే ఫీలింగ్తో నేను ఇంకా పనులు చేస్తున్నాను. ఎందుకో ఎవ్రీ ఇయర్ ఓకే వెళ్ళాలి స్కూల్కి, వెళ్ళకపోతే ఎలా అనుకునేదాన్ని, కానీ ఈ ఇయర్ మాత్రం ఏమో మరి కొంచెం బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యాను అనమాట. సో ఇక్కడ అలా గిన్నెలు తోమేశానండి. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసినవి ఉంటాయి కదా, సేమియా ఉప్మా చేశాను. ఆ గిన్నెలన్నీ ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు రసం కూడా పెట్టాలి. యాక్చువల్ నాకు ఈ పని అయ్యేసరికి 11:30 అలా అయింది. ఇంక నాకు ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం ఉంది కదా బాబుని పిక్ చేసుకోవాలని. అలాగే ఈరోజు నేను ఫీజు కూడా పే చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఇక్కడ కొన్ని గ్రోసరీస్ ఫిల్ చేసే పని కూడా ఉందండి. అవి కొన్ని నిండుకున్నాయి. అండ్ చిన్న అది ఉంటుంది కదా టేబుల్ పాట్, దాంట్లో గీ కూడా వేసి పెట్టేశాను అనమాట. అలాగే కొంచెం గ్రోసరీస్ అన్నాను కదండి, అవి కూడా ఫిల్ చేయాలన్నమాట. సో ఇంకా ఇవన్నీ చేసేసి నాకు స్కూల్ టైం అయ్యింది. సో నేను స్టార్ట్ అయ్యాను ఇంక స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చేద్దాం బాబు. నేను 12 అయిపోయిందనమాట. సో చూసారా స్కూల్లో డెకరేషన్స్ అసలు ఎంత బాగా చేశారో. మన అప్పుడు స్కూల్స్ వేరు, అసలు ఇప్పుడు స్కూల్స్ వేరండి. ఎంత ఒక ఫోటో సెషన్కి అని చెప్పేసి ఒక స్టాండ్లో డెకరేట్ చేసి పెట్టారు. నిజంగా అలా డెడికేషన్ అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదండి అలా చేయటానికి. చాలా బాగా డెకరేట్ చేశారు. పిల్లల్ని అట్రాక్ట్ చేయటానికి అనమాట. పాపం ఇన్ని డేస్ హాలిడేస్ కదా, సో వాళ్ళు స్కూల్కి వస్తే వాళ్ళ హ్యాపీ ప్లేస్ లాగా ఫీల్ అవ్వాలని చెప్పి. సో నేను ఫీజు పే చేశానండి. అలాగే బుక్స్ కూడా పే చేసి బుక్స్ కూడా తీసుకొచ్చాను. అండ్ వచ్చేసారు చిన్న సార్ వచ్చేసారు అనమాట. సో బాబుని ఇంట్లో ఉంచేసి ఇద్దరికి ఒక 45 మినిట్స్ డిఫరెన్స్ అండి, గ్యాప్ అంతే. సో నేను బుక్స్ ఫీజు తీసుకొచ్చేసరికి నాకు 12:30 అయిపోయింది. మళ్ళీ బాబుని దించేసి మళ్ళీ పెద్ద బాబుని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాను. అండ్ ఇక్కడ చూసారా అండి, వాళ్ళ అన్నయ్యని కనీసం షూస్ కూడా తీయనివ్వడు. అంతలాగా ఇంకా అక్కడే మాట్లాడేస్తాడు, అన్నయ్య ఎలా అయింది అలా అయింది అని. అండ్ బుక్స్ కూడా చూపించేస్తున్నాడు, అన్నయ్య నాకు బుక్స్ వచ్చే చూడు, ఇలా మమ్మీ బుక్స్ తీసుకుంది అని బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు అనమాట. చూపించేస్తున్నాడు. నేను ఏమైనా అంటానేమో అని చెప్పి మళ్ళీ లోపల పెట్టేశాడు. ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే తన చేతిలో స్టెప్స్ మీద బిస్కెట్ ప్యాకెట్ ఉందండి. ఏంటంటే స్కూల్లో అందరికీ ఇచ్చారంట ఈరోజు, ఓన్లీ ప్రైమరీ వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారంట ఒక్కొక్కటి అందరికీ. సో అది అన్నయ్య వచ్చే వరకు అది లోపల ఉంచి ఇంట్లో బ్యాగ్లో ఉంచి ఇవి వచ్చిన తర్వాత నాకు చెప్పాడు, అది తీసి మమ్మీ అన్నయ్య తినమ్మా అంటే అన్నయ్య వచ్చిన తర్వాత తింటానని చెప్పి అన్నయ్యకి ఇచ్చి ఇద్దరు అప్పుడు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇద్దరు కూర్చొని క్లాస్ విశేషాలు మాట్లాడుకుంటూ ఇద్దరు తిన్నారనమాట. ఓ వెరీ గుడ్ అని అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్ మూమెంట్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట అన్నయ్యతో, అన్నయ్య బుక్స్ ఎలా ఉన్నాయి అంటే ఎవరికైనా సరే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదండి. మనకైనా చిన్నప్పుడు కొత్త బుక్స్ వస్తే అబ్బో ఏమున్నాయి, ఏ లెసన్స్ ఉన్నాయి ఏంటి అనే ఫీలింగ్తో అన్నీ తిరిగేస్తాం కదా ఒకసారి. సో వీళ్ళు కూడా అలా స్టార్ట్ చేశారనమాట. సో ఇంక మేము లంచ్ చేసేసాము. లంచ్ చేసేసిన తర్వాత పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. నేను రేపు సాటర్డే కదా అండి, సో నేను ఇడ్లీకి టిఫిన్స్కి బ్యాటర్ రెడీ చేద్దామని చెప్పేసి నేను ఇంకా నా కిచెన్ పనుల్లోకి వచ్చేసాను అనమాట.
సో అంటే కొన్ని పనులు ఉంటాయి కదండి మనకి రేపటికి ఫినిష్ చేసుకోవాల్సినవి, అవన్నీ చేసేసి నేను ఈవినింగ్ బయటకు వెళ్ళే పని ఉంది, కొంచెం షాపింగ్ పని ఉంది. సో అందుకని నేను ఇప్పుడే అన్నీ రెడీ పెట్టేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ లేట్ అవుతుంది కదా ఇంటికి వచ్చేసరికని. నేను ఇడ్లీ బ్యాటర్కి ఆ పొట్టుపప్పే వేసానండి. అంటే నాకు యాక్చువల్గా నేను డబుల్ హార్స్ తెస్తాను, బట్ ఈసారి ఇంకా ఇదే ఉందని చెప్పేసి ఇది వేసేసాను అనమాట. అంటే అది కొంచెం బలం అని కూడా చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి అది యూస్ చేస్తాను, ఇది యూస్ చేస్తాను అవైలబిలిటీ బట్టి. సో కొంచెం గ్రాసరీస్ జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి అయిపోయండి, అవి కర్రీస్లో రసంలో వేస్తుంటాం కదా. సో ఆ ఫిల్ చేసేసి ఇంకా ఈవినింగ్ అయ్యింది, ఇవి చేసేసరికి 4 అలా అయింది. బట్టలు వేసాను మెషిన్లో, అవి కూడా తీసుకొచ్చేసి ఫోల్డ్ చేసి పెట్టేస్తూ పని అయిపోతుంది కదా అని చెప్పేసి. ఈ క్లైమేట్ని కూడా నమ్మలేకపోతున్నామండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. అయితే మార్నింగ్ అంతా ఎండ ఉండి ఆఫ్టర్నూన్కి కూల్ అయిపోతుంది, వర్షం పడట్లేదు కానీ కూల్ అవుతుంది అనమాట. సో ఏమో ఎప్పుడు వర్షం పడిపోతుందా అని చెప్పేసి ఇంకా నేను పిల్లలు ఆడుకుంటున్నారు, నేను ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇవి కానీ ఫోల్డ్ చేయలేదు అనుకోండి ఇంకా అలా చైర్లోనే ఉంటాయి అన్నమాట. మనకు తెలియకుండా చైర్లో బట్టలు ఖాళీ అయిపోతూనే ఉంటాయి, కానీ మడతలు పెట్టడం అవ్వదు. సో ఎప్పుడప్పుడు నేను క్లియర్ చేసేస్తాను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి సిక్ అయినప్పుడు నీరసంగా ఉన్నప్పుడు తప్పదు, కానీ మోస్ట్లీ ఐ విల్ ట్రై టు కంప్లీట్. సో బట్టలు నేను మడత పెట్టేశాను. ద బోరింగ్ వర్క్ ఏంటంటే బట్టలు మడత పెట్టడమే అండి. నాకు యాక్చువల్గా సరిగ్గా రాదు మడత పెట్టడం కూడా, అండ్ అలాగే బోరింగ్ కూడా. నాకు అసలు బట్టలు మడత పెట్టడం అనేది చాలా పెద్ద పనిలా నేను ఫీల్ అవుతాను అనమాట. ఇంక ఈరోజు ఎలా అయినా మళ్ళీ ఈవినింగ్ పని ఉంది కదా అని చెప్పేసి నేను ఫోల్డ్ చేసేసాను అన్నీ. ఫోల్డ్ చేసేసి ఎవరు కబోర్డ్స్లో వాళ్ళకి ఆర్గనైజ్ చేసేసాను అనమాట, వార్డ్రోబ్లో పెట్టేశాను అన్నీ. సో ఈవినింగ్ పని అని చెప్పాను కదండి, చిన్న పొన్ను బాబుకి బ్యాగ్ తీసుకోవాలి, స్కూల్ బ్యాగ్. పాతది పాడైపోయింది అనమాట. ఇప్పుడు 5th క్లాస్కి వచ్చాడు కదా, కొంచెం బుక్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి కొంచెం పెద్ద బ్యాగే తీసుకుందామని చెప్పి స్కూల్ బ్యాగ్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చాలా రకాల బ్యాగ్స్ అయితే ఉన్నాయండి, బట్ మేము జీన్ క్లాత్ని ప్రిఫర్ చేసాము. అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా పిల్లలకి, కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా సరే అని. సో ఇంకా తర్వాత యూనిఫామ్స్ కూడా వెళ్ళాము. అసలు బ్యాగ్ షాప్స్ కానీ అసలు షాప్స్ కానీ యూనిఫామ్స్కి ఖాళీ లేవండి. అసలు ఎంత అంటే అంత రష్గా ఉన్నాయి. మాకు లిటరల్లీ 4 hours పట్టింది ఓన్లీ యూనిఫామ్స్ అండ్ బ్యాగ్ కొనడానికి అనమాట. చాలా చాలా టైం పట్టింది బాబోయ్, ఎంతలా ఉందా రష్ అని అనిపించింది. బట్ డిమాండ్స్ అంతే, డిమాండ్ కదండి. ఇప్పుడు అందరూ స్కూల్ బ్యాగ్సే కొంటారు అండ్ వాళ్ళందరికీ బుక్స్ అండ్ యూనిఫామ్స్ అవి అవసరం కాబట్టి సో ఇంక దానికి ఏం చేయలేము. మోస్ట్లీ జూలై వరకు ఇలానే ఉంటుందండి రష్ అని చెప్పారనమాట షాప్స్ వాళ్ళు. సో ఈ ముందు వీళ్ళకి యూజ్ చేసే బ్యాగ్స్ కూడా జీన్ క్లాత్వే అనమాట. సో మళ్ళీ మేము అదే కంపెనీ తీసుకున్నాము. సర్లే మంచిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంది కదా, ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి మేము చూసాము. అందులో కూడా వాళ్ళకి జిప్స్ ఎలా ఉన్నాయి, ఏవి ఎలా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకొని ఈ డిజైన్లో ఉంది, ఆ డిజైన్లో ఉంది, నాకు ఇదే కావాలి అదే కావాలని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే లెట్ దెమ్ సెలెక్ట్ అని చెప్పేసి మేము వాళ్ళకి నచ్చిందే తీసుకున్నాము. ఇంక బ్యాగ్స్ ఎలా తీసుకొని మేము ఇంకా యూనిఫామ్స్ తీసుకోవటానికి అని చెప్పి హిరావత్స్కి వెళ్ళామండి. ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్ చూసారా, అసలు ఎంత ఎక్కువ అంటూ చాలా పెద్ద షాప్ అనమాట. ఎనీ బ్యాగ్ ఉంటుంది, ట్రావెల్ బ్యాగ్స్, డఫల్ బ్యాగ్స్ అండ్ లంచ్ బ్యాగ్స్ ఏవైనా అండి, ఎనీ బ్యాగ్ అనమాట. స్లింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ట్రాలీస్ కూడా ఉన్నాయన్నమాట. సో హియర్ వీఆర్ ఎట్ హిరావత్స్ ఇంకా వచ్చేసాము ఇక్కడికి ఫైనల్గా. అండ్ ఇక్కడ చూస్తే అండి బాబోయ్ ఎంతమంది ఉంటారా యూనిఫామ్స్ తీసుకోవటానికి. హిరావత్స్కి అందుకే అంత నేమ్ అని అనిపించింది అనమాట. యాక్చువల్గా మా పిల్లలకి స్కూల్ యూనిఫామ్ చేంజ్ చేశారు ఇయర్ నుంచి. సో అది షర్ట్ అండ్ ఇది ప్యాంట్ అనమాట కలరు. అండ్ ఇద్దరికి బెల్ట్స్ చేంజ్ చేయాలి, ఆబ్వియస్లీ టైస్ అండ్ సాక్స్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ చేయాలి కదా. సో అన్నీ మేము 2 pairs తీసుకొని సాక్స్ అలా తీసుకొని వచ్చేసాం అనమాట. 2 pairs తీసుకున్నాం అండ్ యూనిఫామ్స్ 2 pairs, బెల్ట్ అలా తీసుకొని వచ్చామన్నమాట. బట్ క్లాత్ అయితే ఓకే బాగుంది, బట్ బాగున్నా బాగోపోయినా సరే యూనిఫామ్ ఈజ్ యూనిఫామ్ తీసుకోవాలి కదండి, అంతే. ఇంకా హిరావత్స్ అయితే ఇంక చెప్పవసరం లేదండి, వాళ్ళు అరుస్తున్నా సరే వాళ్ళు అసలు ఏమి ఇవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ చూసారు కదా పొన్ను బాబు ఏమో ట్రైల్ చేస్తున్నాడు, అసలు ట్రైల్ రూమే ఖాళీ లేదండి. కానీ అక్కడ ఇంకా సరే చిన్నవాడివి కదా నాన్న షర్ట్ చేంజ్ చేసుకో అంటే చేస్తున్నాడు అనమాట. బిల్లింగ్ చూడండి అక్కడ నుంచి ఈ చివరి వరకు ఉంది. ఇది చూసే మేము షాక్ అయ్యాం యాక్చువల్లీ, ఎంత బిల్లింగ్ ఉంది కదా ఎప్పటికి అవుతుందా అని. సో ఫైనల్లీ మేము బిల్ చేసేసుకొని వచ్చేసామండి. ఇదే అండి ఇవాళ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.